హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం న్యూ జెర్సీలో ఉన్నాం. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో అన్ని కంటిన్యూషన్ వ్లాగ్స్ 1 బై 1 పెడుతూ ఉన్నాను. ఇప్పుడు న్యూ జెర్సీలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ భోజనం చేసేసి, సో ఈరోజు ఏంటంటే అలా కాసేపు సరదాగా తిరిగేసి మళ్ళీ బ్యాక్ టు ప్రణవాళ్ళ ఊరు వెళ్ళిపోవాలన్నమాట. సో ఏంటంటే వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక జింక కనిపించింది. చూడండి, జింక దుప్ప ఏమంటారు, కనిపించింది. సో మా దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే వేద్దామంటే ఏం లేవు. సో అది జస్ట్ ఆ సౌండ్కి కూడా అలా చూస్తూ ఉండిపోయింది. మొత్తానికి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మాత్రం చేరిపోయాం. ఇక్కడ 3 o'clock అవుతుంది. బాగా ఆకలేసిపోతుంది, గుమగుమలాడిపోతుంది. మటన్ కర్రీ చేసి పెట్టారనమాట. సో థ్యాంక్ గాడ్ బిర్యానీ చేయకుండా కర్రీ చేసి పెట్టారనుకున్నాను. సో వీళ్ళేంటంటే చాలా ఎక్సలెంట్గా చేస్తారనమాట వంట. ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బాగా చేస్తారు. ఇదేంటి తెలుసా, ఎప్పుడైనా చలి ఉన్నప్పుడు ఇక్కడ మంట వేసుకునే దానికి అనుకూలంగా ఇలా పెట్టారనమాట. సో ఎక్కువగా మంచు ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం పాత ఇల్లులో చూసినప్పుడు అమెరికాలో ప్రతి ఒక్కరింట్లో ఇది కంపల్సరీ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు హీటర్స్ వచ్చేసాయి కాబట్టి మంటేసే అవసరం రాలేదనమాట. సో వీళ్ళింట్లో 4 మల్లెపూలు కూడా పూసున్నాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళింట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ అంటే ఈ అపార్ట్మెంట్లో చాలామందికి బోట్స్ ఉంటాయి. అలా మనం సరదాగా ఈ బ్యాక్ వాటర్లో ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ బోట్ షికారు కూడా చేయొచ్చు. సో అక్కడ బోట్లు పార్క్ చేసుకునే దానికి నార్మల్గా పార్కింగ్ ప్లేస్కి మనం ఎలా పే చేస్తామో అలా పే చేయాలన్నమాట. సో సరదాగా ఎప్పుడు రోడ్డు మీద నీళ్ళలో అలా తిరుగుతూ ఉండొచ్చు అనమాట. సో అక్కడ చెయ్యిలాగా అనిపిస్తుంది కదా, గెంటెలు పెట్టుకోవడానికి నాకు బాగా అనిపించింది అది. అందుకే జస్ట్ పిక్ తీసి పెట్టాను అనమాట, ఇక్కడ తీసుకుందాం అదని. తర్వాత చాలా బాగా అనిపించింది. అమెరికాలో నేల మీద కూర్చొని ఇలా భోజనం చేస్తూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ టాపిక్ ఏం నడుస్తుందంటే మటన్ కర్రీ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ మూలిగ ఎముక కోసం కొట్టుకుంటారంట. నాకు కావాలా ఎముక, నాకు కావాలా ఎముక అని దాని డిస్కషన్ జరుగుతూ ఉంది. మా బుడ్డోళ్ళందరూ అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుతూ చాలాసేపు టైం పాస్ చేసామన్నమాట వాళ్ళ ఇంట్లోనే. తర్వాత ఈవినింగ్ అలా బోట్లో సరదాగా వెళ్దామని చెప్పి వచ్చాము. సో చాలాసేపు ఎండగా ఉండింది. ఎండ ఈవినింగ్ అంటే 9 o'clock వరకు కూడా ఎండ ఇక్కడ దాదాపుగా ఉంటుంది కాబట్టి అసలు కళ్ళైతే మండిపోతూ ఉన్నాయి. సో అప్పుడు అనిపించింది, ఇక్కడ ఎందుకు అందరూ గ్లాసెస్ వాడతారు అని చెప్పి. మనకైతే అంత అవసరం లేదు కదా, అక్కడ ఎండకి ఎందుకు గ్లాసెస్ వాడతారని అప్పుడు అర్థమైందనమాట. సో మొత్తానికి అలా వెళ్తూ ఉంటే నీళ్ళల్లో వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. కానీ ఎండగా లేకుండా ఉంటే ఇంకా హైలైట్ ఉండేదన్నమాట. సో ఇలా వెళ్ళడానికి మార్నింగ్ కానీ లేదా ఎండ కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత కానీ వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో పైకి వస్తేమో ఎండ పైన మండిపోతూ ఉంది, పక్కనేమో నీళ్ళు, పైనేమో ఎండ, అలా ఉందన్నమాట. సో చుట్టూ చిన్న చిన్న బోట్స్లో కూడా చూడండి ఎదురుగా వస్తూ ఉన్నాయి. చూడండి, జస్ట్ ఒక కాంపిటీషన్ లాగా పెడితే ఎలా ఒకరా నువ్వా నేనా అంటూ వస్తారు కదా, అలా వస్తూ ఉన్నారు. అదేవిధంగా పైన హెలికాప్టర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. తర్వాత కొన్ని బోట్స్లో ఫౌంటైన్స్ లాగా పెట్టి అవి వెదజల్లుతూ వాటర్ వెళ్తూ ఉందన్నమాట. వాటర్ అది జస్ట్ చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉంది. సో అటుపక్క ఇటుపక్క చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తూ అలా వాటర్లో వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇది మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం దీని గురించి. దీని చుట్టూ మనం బోట్ రైడ్ కూడా చేయొచ్చు అనమాట. అదే అది చూడడానికి వెళ్ళేటప్పుడు. తర్వాత మా పిల్లలు ఏమిటో ఇక్కడ బిజీగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు.